సంకల్పం వెలిసింది. దేవలోకాల ఆశీస్సులతో ఒక పవిత్ర జ్యోతి తన ప్రయాణాన్ని ఆరంభించింది. మొదటగా విఘ్నాల ద్వారం ముందు నిలిచింది ఆ జ్యోతి. మంగళమూర్తి గణేశుడు స్నేహపూర్వకంగా చిరునవ్వు చిందించి ఆశీర్వాద హస్తం చాపాడు. ముందుకు సాగు అన్నట్టుగా ఆ జ్యోతికి దారి చూపించాడు. తరువాత వైకుంఠ ద్వారాల ముందు చేరింది ఆ దివ్య కాంతి. శాంత స్వరూపుడు శ్రీ మహావిష్ణువు కరుణ కటాక్షంతో ఆశీర్వదించగా లక్ష్మీదేవి సంపదల కాంతిని ప్రసాదించింది. ఆ జ్యోతి మరింత ప్రకాశించింది. చతుర్ముఖుడు బ్రహ్మ సృష్టి ఆశీర్వాదం అందించగా వాణీదేవి సరస్వతి జ్ఞాన గంగను ప్రవహింపజేసింది. ఆ జ్యోతి మరింత పవిత్రమైంది. ఆదిశక్తి వెలుగై అంబవాణి ప్రసన్నమై కరుణామృతం జల్లు కొలిపించే. జగత్తుకి తల్లి ఆశీర్వది చివరగా కైలాస శిఖరాలను చేరింది ఆ జ్యోతి. మహాదేవుడు శివుడు కరుణతో దానిని చూశాడు. పార్వతీదేవి తల్లి తనపు ఆశీర్వాదం ఇచ్చింది. ఆ క్షణం నుంచి ఆ జ్యోతి భూమి వైపు ప్రయాణం మొదలు పెట్టింది. విజయ శంఖనాదంలా వీరత్వాన్ని ప్రసాదిస్తూ దేవసేనాధిపతి కార్తికేయుడు ఆ జ్యోతికి శౌర్యాన్ని అందించాడు. భక్తి బలం అగ్నిలా వెలిగిస్తూ అంజనేయుడు హనుమంతుడు ఆశీస్సులు కురిపించాడు. దేవతల ఆశీస్సుల మధ్య దివ్య జ్యోతి భూమిని చేరింది. తల్లితనం పిలిచిన పవిత్ర క్షణంలో ఒక పవిత్ర గర్భంలో ప్రవేశించింది. అలా ఒక కొత్త జీవితం ప్రారంభమైంది. ఒక కొత్త గాథకు ఆది క్షణం. అలా ఒక కొత్త జీవితం ప్రారంభమైంది. భైరవ రుద్రాయ మహారుద్రాయ కాలరుద్రాయ కల్పంత రుద్రాయ వీర రుద్రాయ రూద్ర రుద్రాయ ఘోర రుద్రాయ అఘోర రుద్రాయ మార్కండ రుద్రాయ అండ రుద్రాయ బ్రాహ్మణ రుద్రాయ చండ రుద్రాయ ప్రచండ రుద్రాయ ఖండ రుద్రాయ శృంగ రుద్రాయ వీర రుద్రాయ భారుద్రాయ భీమ రుద్రాయ అఖల రుద్రాయ విఠల రుద్రాయ సుఖల రుద్రాయ మహాకల రుద్రాయ రసకల రుద్రాయ తలకల రుద్రాయ బాలాల రుద్రాయ నమో నమః. ఈ రోజు నుంచి
ఈ బాలుని పేరు తిలక్ అని పిలువబడును.